ఇరాన్ చుట్టూ మా బలగాలు ఇంకా అక్కడే ఉంటాయి, అంతా అయిపోలేదు అంటూ ట్రంప్ ట్వీట్ చేయటం. లేటెస్ట్గా మన డిబేట్కి ప్రారంభానికి ముందు పాకిస్తాన్లో ఉన్న ఇరాన్ రాయబారి మేము చర్చలకు రావట్లేదని చెప్పడం, ఏం జరగబోతోంది? కష్టం అండి ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయడం, ఎందుకంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఒప్పుకున్నారు. మీరు కనుక గుర్తుండే ఉంటుంది మీకు, వాళ్ళు 2 phase సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి మేము ఎప్పుడు ఒప్పుకోము అని ఇరాన్ వాళ్ళు అన్నారండి. కానీ ఫైనల్ గా ఇప్పుడు వచ్చింది 2 phase సీజ్ ఫైర్ అగ్రిమెంట్. మొదట కాల్పుల విరమణ, తర్వాత 2 వారాల తర్వాత ఈ 2 వారాల లోపు పెద్ద ఎత్తున నెగోసియేషన్స్ చేసి ఏదో ఒక సొల్యూషన్ కనుక్కుంటామని చెప్పడం జరిగిందండి. ఇటువంటి 2 phase సొల్యూషన్ కి ఫస్ట్ నుంచి ఇరాన్ మొక్కు చూపించట్లేదు, ఇష్టపడట్లేదు. కానీ ఈసారికి ఒప్పుకుంది. 2 సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ 2 వైపుల నుంచి వచ్చాయండి. ఒకటి, లెబనాన్ కూడా ఉంది సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో. లెబనాన్ అంటే కాల్పుల విరమణ కేవలం ఇరాన్ మీదే కాదు, ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేస్తున్న దాడులు కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లోకి వస్తాయని ఇరాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాంటిది ఏది లేదని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పడం జరిగింది. మీకు గుర్తుంటే ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ట్వీట్ లో కూడా ఇంక్లూడింగ్ లెబనాన్ అనే పదం వాడటం జరిగిందండి. కానీ ఇవాళ చూసాం జేడీ వ్యాన్స్ గారు లెబనాన్ లేదు అసలు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో అని ఆయన చెప్పడం జరిగింది. సో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది, లేదా కావాలని ఎవరో ఇంక్లూడ్ చేసి తీసేసి ఏదో గొడవ నడుస్తుంది. అది ఒక ఏరియా ఆఫ్ డిజగ్రిమెంట్. అంటే యుద్ధ విరామం అన్నది కేవలం ఇరాన్ కే పరిమితిస్తుందా, లేదా మొత్తం రీజియన్ మొత్తానికి ఉంటుందా అన్నది, దాని మీద డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి. 2 డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడొస్తుంది అంటే, ఈ ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం ఉంటుంది కదా న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో. అమెరికన్స్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎన్రిచ్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఏదైతే ఉందో, యురేనియం ఏదైతే ఉందో అది ఇరాన్ చెయ్యను అని ఒప్పుకుంది, కాబట్టే మేము సీజ్ ఫైర్ ఒప్పుకున్నామని వాళ్ళు అంటున్నారు.